కోసమే ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నాడు తప్ప తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నం కేసీఆర్ చేయడు. ఆయన జీవితంలో కొడుకును బిడ్డను లిక్కర్ స్కామ్ నుంచి బిడ్డను రక్షించేందుకు కొడుకునికి ఏదైనా రాజకీయ పదవి రావాలనే ప్రయత్నం తప్ప కేసీఆర్ ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్తే ఇదే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మాత్రం వెళ్ళడు అనే కోణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు అనే కోణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి చూస్తే పొత్తు కోసమే ఢిల్లీకి కేసీఆర్, అదేవిధంగా ఢిల్లీకి కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మరొకసారి సిబిఐ నోటీసులు ఇచ్చిన క్రమంలో కవితను అరెస్ట్ చేయొద్దు, జైల్లో పెట్టొద్దు, అవినీతి అక్రమాలు కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో బయట పెట్టొద్దు అనే కోణంలో మళ్ళొకసారి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి కేసీఆర్ త్వరలోనే కాళ్ల బేరానికి వెళ్ళనున్నట్లు మంత్రి పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త చూస్తే పొత్తు కోసమే ఢిల్లీకి కేసీఆర్, శత్రువు దగ్గర యుద్ధం చేయాలి కానీ కొడుకును ఆశీర్వదించమని కోరుతారా? అప్పటి నుంచే వారి మధ్య ఒప్పందం. బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ ని గెలవమని చూద్దాం దమ్ముంటే, వచ్చే ఎన్నికల్లో మాకు 12 సీట్లు అంటూ కాంగ్రెస్ కు వస్తాయని కోణంలో కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీకి నామరూపాలు ఉండవంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. పొత్తు కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పని అయిపోయిందని బీఆర్ఎస్ గా మార్చుకున్నారని, కానీ దాని పని కూడా అయిపోయినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఉంటుందో పోతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తన నివాసంలో బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ ఇండియా కూటమితో కేసీఆర్ కు పడదని, బీజేపీతో లోపాయికర ఒప్పందం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో ఉంచాలని దాని పైన నిర్ణయించనున్నారని ఢిల్లీలో పరిచయం ఉన్న వ్యక్తులు తనతో అన్నారని చెప్పారు. శత్రువు దగ్గర యుద్ధం చేస్తారు కానీ కొడుకును పంపిస్తున్నాను ఆశీర్వదించమని కోరుతారా అంటూ కేసీఆర్ తన కొడుకును ఆశీర్వదించమన్నారని, హైదరాబాద్ వచ్చినప్పుడు మోదీని స్పష్టం చేశారని పేర్కొనడం జరిగింది. అలా ఆశీర్వదించమన్న రోజే ఒప్పందం జరిగిపోయింది. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టి కేసుల నుంచి బయటపడ్డారని విమర్శించారు. బయట ఫైటింగ్లు చేసుకుంటూ లోపల మీటింగ్లు పెట్టుకునే బీఆర్ఎస్ బీజేపీ బంధం కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బట్టబయలు కాబోతుందని, కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో బట్టబయలు కాబోతుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావును డమ్మి చేసిన కేసీఆర్ కాళేశ్వరం అంశం రాగానే అసెంబ్లీలో హరీష్ రావును ముందుంచారని అన్నారు. కాళేశ్వరంలో కలెక్షన్ల వసూలుకు నమ్మకమైన వ్యక్తి ఉండాలని, హరీష్ ను నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే రాష్ట్రంలో బీజేపీకి నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. మూసీని బాగు చేసేందుకు రాష్ట్ర అభివృద్ధికి ₹1 తీసుకురాలని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చిన తాము 12 సీట్లు తగ్గకుండా గెలవబోతున్నామని, బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని, కేసీఆర్ ను గెలవమని చూద్దామంటూ ఆయన సవాల్ విసరడం జరిగింది. RRR సూపర్ గేమ్ చేంజర్, వైఎస్ హయాంలో గేమ్ చేంజర్ గా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకున్నారని, ఇప్పుడు తాము రీజనల్ రింగ్ రోడ్డు రూపంలో సూపర్ గేమ్ చేంజర్ తీసుకురానున్నామని కోమటిరెడ్డి చెప్పారు. 323.43 కోట్ల యుటిలిటీ ఛార్జీలను చెల్లించలేమని గత ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్లే జాతీయ రహదారుల సంస్థ RRR పనులను పెండింగ్ లో పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి యుటిలిటీ ఛార్జీలను చెల్లిస్తామని తన కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. తన చొరవను గుర్తించిన కేంద్ర మంత్రి గడ్కరీ యుటిలిటీ ఛార్జీలను తామే చెల్లిస్తామన్న సంతోషం కలిగించిందన్నారు. 3 ఏళ్లలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని వినతిపైన గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మరో 855 కోట్లు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామని, మూసీలో కాలుష్యాన్ని తొలగించి టూరిస్ట్ స్పాట్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. నల్గొండ బైపాస్ రోడ్డుకు 700 కోట్లు కేటాయించిన గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.